సుబ్బయ్య కొట్టు 700 రా. తరుకుల ప్రసాద్కి 400. మొన్న శ్యాంబాబాయికి 150 ఇచ్చావు. అది కూడా రే. బట్టలు కూడా సత్యానికి 250. 250 రాశాను. ఇకపోతే అది అయ్యా, ఇందాకేదో పని ఉందని పరిగెత్తుకెళ్ళిందానివే, ఇప్పుడు అలా కొయ్యలా నిలబడ్డావేటే? అది అయ్యా, నిన్ను అమ్మగారు పిలుచుకురమ్మన్నారు. అయ్యని రమ్మన్నారంటే ఏదో గొడవైనట్టే. ఏం చేసినావే నువ్వు? వాళ్ళు కాకేసినారు అంటే నా పెనం బిగుసుకుపోతా ఉంది. నానేం చేయలేదయ్యా. సునందమ్మగారు వచ్చినారు. ఆమె వచ్చినదంటే పెళ్లి గురించి మాట్లాడతారో పేపర్ గురించి మాట్లాడతారో. పార్వతి, నువ్వు అదృష్టవంతురాలివి అంటారు గానే, నీ వల్ల నేను సంతోషపడటం కన్నా భయపడటం ఎక్కువే. నువ్వు ఇప్పుడు అక్కడ ఆడిపోసుకుంటావా ఏంది? పద వెళ్దాం. పదక్క, నువ్వు పదయ్యా. పదక్క, పద. రోహిత్ కండిషన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే డైరెక్ట్గా మీ ఇంటికి రావాలనుకున్నాడు. పార్వతిని ఫోటోలో చూసిందే చాలేదేమో. అయినా ఈ కాలం పిల్లలు అంతేలే అక్క, ఏదైనా డైరెక్ట్ గా చేయాలనుకుంటారు. రా హనుమంతు, మొహంలో కంగారేంటి? మా పార్వతి ఏమైనా చేసిందేమోనని. ఏ పొరపాటు చేయలేదు. సునంద్ వచ్చింది పార్వతి పెళ్లి గురించి మాట్లాడడానికి. పెద్దబాబు, అమ్మా ఎక్కడికెళ్తున్నా? అమ్మా, అది కంపెనీ పని మీద బ్యాంక్ మేనేజర్ని కలవడానికి వెళ్తున్నాను. సాయంత్రం రేపో వెళ్ళి కలవచ్చులే. పార్వతి పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో అందరూ ఉంటే తను కూడా సంతోషిస్తుంది కదా. కూర్చో నాన్న. రా బ్రో, కూర్చో, తర్వాత వెళ్ళొచ్చులే. పేపర్ న్యూసులు, గాలి వార్తలు ఇవన్నీ పక్కన పెట్టి జరగబోయేది శుభకార్యం. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుంటే బావుంటుందని పంతులు గారిని తీసుకొచ్చాను. కబురంపితే నానే వచ్చేవాడిని కదమ్మ గారు. ఆడపిల్లనిచ్చేవాళ్లు అత్తారింటికి వచ్చేదాకా వేరే ఎవరింటికి తిరగకూడదు హనుమంతు. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి చెప్పండి. రోహిత్ పార్వతీలు పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చెయ్యాలి. పెద్దబాబు, అయ్యో ఏమైంది నాన్న? ఒక్క నిమిషం పెద్దబాబు గారు. ఏమైంది బ్రో? ఓకే. విషన్ టాబ్లెట్ కలిపిన జ్యూస్ తాగింది, అయినా చావలేదేంటబ్బా? ఇదిగో జ్యూస్. మీరు నా కోసం జ్యూస్ తెచ్చారా? రెండో గ్లాస్ తాగలేదన్న ఫీలింగ్ ఉండబట్టే పిచ్చి కళ్ళలు కంటున్నావు. ఇదిగో తాగు. ఏయ్, చూస్తావేంటే? ఈ గ్లాస్ తీసుకెళ్ళు.
లోనా నేను జ్యూస్ తాగింది? అవును చిన్నమ్మ గారు. చచ్చాన్రా దేవుడా, దేవుడు! నేను చచ్చిపోతా. ఏమైంది? నేను విషం తాగానండి, నేను విషం తాగానండి, నేను చచ్చిపోతాను, నేను విషం తాగాను, నేను చచ్చిపోతాను. భవానీ భవానీ ఏమైంది? మామ్, జ్యూస్ తాగిన పిన్ని విషం తాగినట్టు గంతులేస్తుంది. నేను చచ్చిపోతాను. అవునక్క, నేను పాయిజన్ తాగాను. పాయిజన్ ఎక్కడుంది? పిచ్చిగాని పట్టిందా భవానీ? విషయం ఎక్కడి నుంచి వస్తుంది? అందులో 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 బల్లి పడింది. ఆ విషయం జ్యూస్ లో చేరింది. ఆ జ్యూస్ ఇప్పుడు నా కడుపులో చేరింది. బాబాయ్, బాబాయ్, నాకు డోకలు చెల్లిపోయినరా దేవుడు, నేను చచ్చిపోతాను. అబ్బా ఆపు. తమాషా చేస్తున్నావా? నిజమక్క, ఉట్టక్క, నా పిల్లలు అనాథలైపోతారు. ఏమండి, నేను సుమంగళిగానే పోతానండి. ఆపుతావా? ఆపు. చిన్నబాబు, డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్ గారు వచ్చే లోపల ఆలస్యం అవుతుంది అమ్మగారు. చిన్నమ్మ గారు నిజంగా ఇసమే తాగుంటే వెంటనే పేడ నీళ్ళు తాగితే కక్కేసుకుంటారు అమ్మగారు. పేడ నీళ్ళ చచ్చాన్రా దేవుడు. చీచీ అన్నావంటే చస్తావే. పార్వతి, నువ్వు ప్యాడ్ నీళ్ళు తీసుకురా, త్వరగా వెళ్ళి తీసుకురా. అలాగే, గారు. వెళ్ళు. అమ్మో, పేడ నీళ్ళ, భవానీ, పేడ నీళ్ళు. భవానీ. నా వల్ల కాదు బాబాయ్, తలుచుకుంటేనే నాకు వాంతి వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళొస్తానక్క, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఆంటీ, ఈ మధ్య భవానీకి భ్రమలు ఎక్కువైపోయాయి. తీసుకెళ్లి మంచి డాక్టర్కి చూపించు. అలాగే వదిన. నిజమేదో తమాషా ఏదో తెలియకుండా పోతోంది. వెళ్దాం పద. ఏంజిల్, నువ్వు కోఆపరేట్ చేసి ఉంటే మొబైల్లో మన పిల్లల ఫోటోలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నువ్వు నన్ను ఎండగట్టి ఎండి చేపని చేసావు. నేనేమో సంసార సాగరంలో ఎదాలనుకుంటే ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? బదులు బంగారం చెప్పు. ఇదేంటి మెసేజ్ వచ్చింది? కొంపదీసి రిప్లై ఇచ్చిందా? ఐశ్వర్య పంపలేదు. జాతక చక్రం జలంధర్ వెబ్సైట్ నుంచి వచ్చింది. భార్య చేతిలో 3 చెంపదెబ్బలు తింటే ముద్దు ముచ్చట మురిపం 3 ఒకేసారి దక్కుతాయి. హేయ్ హేయ్, ఈడెవడో నా కోసం పంపినట్టున్నాడు. అది చేస్తే ఐశ్వర్య ఎలాగో కొడుతుంది, కాకపోతే 3 దెబ్బలు వెంటనే తినాలి. ఇంతకీ మన బ్యూటీ బామ్ ఎక్కడుంది? బంగారం, బంగారం వస్తున్నా. అబ్బని తీయని ఎంత కమ్మగా ఉన్నదో అబ్బా. ఏరా, తన్నులు తినాలనొచ్చావా? కరెక్ట్. ఎలా గుర్తుపెట్టా? ఓన్రు పెట్టే గాడిదా తన్నులు తినక ఏం తింటుంది? కోపం వస్తుంది కదా, కానీ అది సరిపోదు, ఇంకా కావాలి. అగ్నిపర్వతం బద్దలైపోవాలి. చిన్ని గుండెలే తుళ్ళిపడనే. క్షమించండి పెద్దబాబు గారు. ఈ విషయంలో నేను నిన్ను క్షమిస్తాను, కానీ ప్రేమ విషయంలో నిన్ను ఎవరు క్షమించరేమో పార్వతి. మొక్కలైన నా గుండెకు ఎవరు అతుకులేస్తారు పార్వతి?